ఇక్కడ నేను తిరుమల పన్నీర్ యూస్ చేస్తున్నాను. ఈ పన్నీర్ మాత్రం చాలా సాఫ్ట్‌గా చాలా బావుంది. ఈ రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ పన్నీర్ స్టార్టర్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ వెరీ ఈజీగా ఇంట్లో వెరీ సింపుల్ సాసెస్ లేకుండా మన ఇంట్లో ఉన్న స్పైసెస్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను సాల్ట్, పసుపు అండ్ మనకు సరిపోయేంత కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత గరం మసాలా కొద్దిగా సరిపోయేంత, అండ్ నెక్స్ట్ నేను కొద్దిగా కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలి. ప్రతి పన్నీర్ పీస్కి బాగా మసాలా అనేది పట్టాలి కాబట్టి. దెన్ నెక్స్ట్ ఫైనల్లీ కొంచెం కొద్దిగా శనగపిండి వేసేసాను. దీన్ని బాగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ సైడ్కి పెట్టుకుంటే మసాలా అనేది పన్నీర్కి చాలా బాగా పడుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది ఏదైనా ఉంటే నీట్గా పన్నీర్ ముక్కలని లైట్గా ఆయిల్ పోసి పన్నీర్ని నీట్గా ఫ్రై చేసుకోండి ప్యాన్లో. చూసారా, ఇక్కడ ఒక సైడ్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ సైడ్ని కూడా బాగా టర్న్ చేసుకోండి. మంచిగా రెండు పక్కల బాగా ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ దీనికి నేను సాటింగ్ కోసం పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో లైట్గా అలా సాట్ చేసి పన్నీర్లో మిక్స్ చేసేస్తాను. ఎందుకంటే పన్నీర్ తినేటప్పుడు అలా స్పైస్ తగులుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా పన్నీర్ స్టార్టర్ రెసిపీ విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయింది. ట్రై చేయండి తప్పకుండా.